ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు ఈ దేవాలయం భూములు మొత్తం జాగ్రత్తగా కాపాడాడు. దాని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మాత్రం కేటాయించాడు తప్ప ఇంకేం చేయలేదు. ఆయన కాపాడిన భూములు ఇప్పుడు విద్యాలయాలకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా టీటీడీ భూమి. దీన్ని టెక్నికల్గా సాంకేతిక తప్పించుకోవడానికి టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చేంటిగా ఇచ్చి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఓబ్రాయి హోటల్ గ్రూప్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు 25 ఎకరాల భూమి. సో ఎంత కాస్ట్ ఉంది అది తర్వాత విషయం. తర్వాత దీన్ని లంచాన్ని తీసుకున్నారు అది తర్వాత విషయం. అసలు నేను చూసినట్టయితే ఈ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఈ భూమి సాంకేతిక తప్పించుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా లేకపోతే టూరిజం శాఖ ఇచ్చినా ఇక్కడ స్టార్ హోటల్ కడతారు కదా. స్టార్ హోటల్ కడపడం దానికి పబ్బులు ఉంటాయా, బార్లు ఉంటాయా, మాంసం ఉంటుందా, మరి దేవుడు ఒప్పుకుంటాడా, మరి దేవుడికి 3 నామలు పెడతారా మీరు? అసలు టీటీడీ బోర్డు ఎట్లా నిర్ణయించింది? టీటీడీ బోర్డుకి హక్కు ఉందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వల్ల పోయిందా? టీటీడీ బోర్డు స్టేట్ గవర్నమెంట్కు సంబంధం లేకుండా అతీతంగా రిమోట్ కంట్రోల్లో ఎవరు తీసుకుంటారని అర్థమైంది. ఆ రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తులు, దానికి పొలిటికల్ సపోర్ట్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, వీళ్ళ సంవత్సరం లేకుండా ఇదంతా జరగదు. అంటే ఇట్లాంటి భూమిని ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ చదువుకున్నాడు, ఈ చుట్టుపక్కల తిరిగాడు, స్టూడెంట్, ఉద్యమాలు ఉన్నాడు. ఆయన తెలియదు ఆయన ప్రాముఖ్యత. ఆయన డివోటీ కాకపోవచ్చు, ఆయన దేవుడి మీద వ్యతిరేకం కాదు, ఆయన భక్తుడే. డ్రెస్ వేసుకొని పవన్ కళ్యాణ్ లాగా నామాలు పెట్టుకోడు, కానీ ఆయన కూడా భక్తుడే. అమ్మంత తెలియదా? సెంటిమెంట్స్ లేవా? దేవస్థానానికి సంబంధించిన పవిత్రమైన ఆలయంలో ఇలాంటి క్యాబరెట్ డాన్సులు పెట్టేటువంటి హోటల్ ఇచ్చి, బార్లు పెట్టే హోటల్ ఇచ్చి నడిపిస్తూ ఉంటే ఇది అపచారం కదా. నిజంగా మీరు దేవుడు నమ్ముంటే, లేదా వేషం కోసం నమ్మాము, మేము అవకాశం కోసం నమ్మాము, దేవుని కూడా అవసరం మేము 3 నామలు పెడతామంటే నేను చెప్పేది ఏం లేదు. కానీ మీరు మనసావాచ కర్మని మీరు నమ్ముంటే దీన్ని ఎలాంటి కార్పొరేట్ తర్వాత స్టార్ హోటల్స్కి ఎవరు ఇప్పుడు ఇచ్చారు, దాన్ని వెంటనే రిత్ర చేసుకోవటం అంగీకరించు. చివరికి ఇంత మంచి భూమి ఉంది, మరి 20, 40, 50, 60 కిలోమీటర్ అవతల పోయి పేదవాళ్ళకి భూములు ఇస్తున్నారు. నేను నిన్ననే పోయినా వికృతమాల పోయా. ఆడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టారు. బస్సు సౌకర్యం లేదు, హాస్పిటల్ లేదు, రోడ్లు లేవు, బిల్డింగ్లు బాగా కట్టారు, స్కూల్ లేదు, టీచర్ లేడు, వాళ్ళు పోలేకపోతారు. అట్లాంటి వాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. మానవ సేవ మానవ సేవ కదా. మానవ సేవ ఇట్లాంటి 25 ఎకరాల భూములు కానీ ఇల్లు కట్టించుంటే వాళ్ళు హాయిగా దేవుడిని పూజలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా. అంటే ప్రజలపైన మీకు ప్రేమ లేదు, భక్తులపైన మీకు ప్రేమ లేదు, కార్పొరేట్ వర్గాలపైన మీకు ప్రేమ. ఇంత స్వార్థ బుద్ధి చేస్తామంటే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఒక విధంగా ఇది అపచారం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు కానీ 100 కోట్ల రూపాయలు చేయొచ్చు, డబ్బులు లంచం తీసుకొని చేసుకోవచ్చు. అది మనం ప్రూవ్ చేయలేము. గతంలో వైసీపీ వాళ్ళు దీన్ని కేటాయించారు, వాళ్ళు తెక్కల వాళ్ళు అది చేస్తే టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత అంత నామం పట్టుకుని స్వాములందరూ కూడా వ్యతిరేకించారు. చివరికి వాళ్ళు అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా బాగా వ్యతిరేకించారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే మొత్తం రద్దు చేశారు. మేము బీఆర్ నాయుడు కూడా అభినందించాం. రాగానే మంచి ధైర్యం తీసుకున్నాడు. 35 ఎకరాల భూమితో పాటు కొండపైన ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కూడా రద్దు చేశారు. మంచిదే. అయిపోయి తయారకు ముందుగానే వెంటనే దీన్ని ఇంకో మారు పేరు పెట్టేసి మళ్ళీ ఓబ్రాయి గ్రూప్కి ఇచ్చేస్తే, అంతకుముందు ఏంది ముస్లిం పేరు పెట్టారు, ముంతాజ్ హోటల్ పేరు పెట్టారు కాబట్టి ముస్లిం పెడతారా అన్నారు. ఇప్పుడు ముందు అది తీసేసాయా, అది 3 నామలు పెట్టండి అని చెప్పి 3 నామలు పెట్టి స్వర పేరుతో మార్చారు. అంటే పేరు మార్చి సరిపోద్దా? ఎవరిని మోసం చేయడానికి ఏమండి? ఇంత మోసపూర్తి ఉండాల్సిన అవసరం ఏంటి? పారదర్శకంగా గవర్నమెంట్ పారదర్శకంగా ఉండాలి. దేవుడు బోర్డు ధార్మిక సంస్థ, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరెందుకు బోర్డు మారుస్తున్నారు? ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది. టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరు, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసే కేంద్ర ప్రభుత్వం అదొక దివాళా కోరు. ఇందులో 3 మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు, ప్రజలను మాయం చేస్తున్నారు, కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అంగీకరించాం. ఇక్కడ ఏం చేస్తారు? రాత్రుల్లో మాత్రం పని చేస్తున్నారు, పగలెందుకు పని చేయరు? ఇక్కడ ఎర్రచంద్రులు చెట్లు ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు కూడా నెంబర్ వేసినారు. ఈ ఆస్తి ఏమవుతుంది? ఓబ్రాయి హోటల్కి పోతుందా?
అందులో ఇంత జాతీయ సంపద ఎర్రచందనం కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మోసం చేసే ప్రతి కొట్టకుండా ఉండేవాళ్ళు స్మాష్ చేస్తారు. ఇప్పుడే నడిపిస్తారు కదా. అందులో నిజంగా రైట్ ట్రయల్ అయితే పట్టపగులు ఎందుకు మీరు పనిచేయరు? ఎందుకు రాత్రుల నుంచి పని చేసుకుని పోతున్నారు? ఇప్పుడు ఒక్క మిషన్ కనపడలే ఇక్కడ, కానీ రాత్రికి అంతా వస్తాయి. మేము అవసరమైతే దేశంలో అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించాలి, లేకపోతే ప్రజాపాలన తప్పదు.